ఎటన్నా పోయేటప్పుడు రైలు ఎక్కినా బస్సులు ఎక్కినా చాలు ఏ నాకు విండో సీటే కావాలి లేకపోతే నాకు ట్రావెలింగ్ చేసినట్టే ఉండదని ఏరి కోరి పైసలు ఎక్కువైనా ఆడనే కూర్చొని పోతుంటారు. ఇగో ఆ సొంటోళ్ళకే చెప్తున్నాం, కిటికీ కాడ కూర్చొని ఎంజాయ్మెంట్ మనం చేసుడు కాదు, వాళ్ళు చేతి వాటం చూపించి దొంగ బాబులు చేస్తారు అస్సలైన ఎంజాయ్మెంట్ గిట్లా. మోక్షానికి పోతే ముసలు ఎదురైంది అనంగా ఇంటాం గాని ఊరికి పోదామని రైలు ఎక్కితే ఉల్పి కట్టి ముఖం వేసుకొని ఇసొంటి దొంగగాలు కూడా మోపారు చూడుర్రి. రైలు లోపల ఫోన్ పట్టుకొని ఉంటే బయటికి వెళ్ళి మోక చూసి దొంగగాడు ఎత్తుకొని వెనకకు మారి చూడకుంటే ఉరికే దొరికిండిగా. అయ్యో ఫోన్ కొట్టేసి నా ఫోన్ అని రైలు నుండి ఎంత మొత్తుకున్నా ఏం ఫాయిదా. వాడు కరెక్ట్ రైలు గదిలేదు చూసే పనితరం చూపించే. మరి ఇట్లా ఎంతమంది ఫోన్లు ఎత్తుకపోయిండో ఎన్ని రైళ్లలో ఈ కథ చేసిండో తెలియదు కానీ ఎవరో పక్క పంటి ప్లాట్ఫామ్ మీద ఉండి వీడియో తీస్తుండే వరకు ఇదంతా రికార్డ్ అయింది, ఇంటర్నెట్ లో వైరల్ అయింది. అందుకే జర కిటికీ సీట్ పొంటున్నా రైలు పోయేటప్పుడైనా భద్రం జర ఏమంటున్నాం. టామ్ అండ్ జెర్రీ బొమ్మలాట ఎంతమందికి ఆదుంది? ఇప్పటి పోరలకు అవి చక్కగా తెలియదు కావచ్చు గాని మా చిన్నప్పుడు అది చూపించుకుంటేనే అమ్మలు బువ్వ తినబెట్టేది. ఇప్పుడు ఆ ప్రోగ్రాం వస్తలేదు గాని అవి ఆట ఎట్లుంటదో గీ నిజం ఎలక పిల్లి చూపించినాయి. ఆగో ఆగో ఎట్లా కొట్లాడుతున్నాయి చూడురి. చిన్న ఉన్నప్పుడు టామ్ అండ్ జెర్రీ బొమ్మల ప్రోగ్రాంల సుతా అవి గిట్లనే కొట్లాడేటి. అందులున్నట్టే ఎల్క షీట్కే పని చేసి పిల్లి గనవడకుండా దాచుకున్నట్టు ఇది కూడా గట్లనే మూలకు నతికింది. పిల్లేమో ఎల్లు నువ్వు అందులోకి నెల్లు అన్నట్టే దాన్ని గీకి గీకి చంపుతుంది. అటెనక మళ్ళా ఏం తెలవనట్టు దగ్గరికి తీసుకొని ముద్దాడుకుంటా దాని మీద తలకాయ పెట్టి వండుకుంది. గమ్మతుంది కదా వీటి ప్రేమ. జాతి వైరం మర్చిపోయి వీటిలో ఆడుకున్నాడు చూసిన వాళ్ళంతా నోరెళ్ళ పెడుతుర్రు. టీవీలల్లా గట్ల చూపించారంటే ఏమన్నా అనుకోవచ్చు గాని నిజంగా పిల్లి ఎల్కను చూస్తే ఇడిచేస్తుందా ఎన్నన్నా. షీరి 2 తునకలు చేసుకొని మరీ తింటది. కానీ గివ్వేమో ఒక్క తల్లి కడుపులో పుట్టినట్టే ఆడుకుంటున్నాయి అనుకుంటా మురుస్తురిగా. ఈ వీడియో కోటికి మీదనే వ్యూస్ లక్షల లైకులతోని దూసుకుపోతుంది సోషల్ మీడియాలు ఇప్పుడు.